హాయ్ స్టూడెంట్స్, ముందు వీడియోలో మనము డూ దిస్ సమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా నాన్న. సో ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.3లో ఉన్న సమ్స్ మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, ఓకేనా? సో ఎక్సర్సైజ్ 1.3. సో రైట్ ద నెంబర్స్ యూజింగ్ కామాస్ అకార్డింగ్ టు ప్లేస్ వాల్యూస్. కింది సంఖ్యలను స్థాన విలువల ఆధారంగా కామాలు పెట్టి రాయండి. సో ఆ నెంబర్స్ ఇచ్చాడు కదా, ఆ నెంబర్స్ని మనకు కామాస్ని యూజ్ చేసి రాయమని చెప్తున్నాడు. సో ముందు వీడియోలో నేను చెప్పాను కదా ఇలా కామాస్ యూజ్ చేసి రాయొచ్చో. వన్స్ పీరియడ్, థౌజండ్స్ పీరియడ్, లాక్స్ పీరియడ్ అండ్ క్రోస్ పీరియడ్. సో అలా డివైడ్ చేసి కామాస్ రాయాలి. సో ఫస్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. 1 1 2 4 5 6 7 0. సో వన్స్ పీరియడ్ ఏముంది? 3 digits వన్స్ పీరియడ్, వన్స్ టెన్స్ హండ్రెడ్స్ బిఫోర్. నెక్స్ట్ థౌజండ్స్ పీరియడ్గా డివైడ్ చేస్తున్నాను. వన్స్ టెన్స్ అంటే 1000 అండ్ 10,000 పీరియడ్. నెక్స్ట్ బిఫోర్ కామా లాక్స్ పీరియడ్, లాక్స్ అండ్ క్రోస్. నెక్స్ట్ క్రోస్ పీరియడ్. సో రైటింగ్ చేస్తున్నాను. 1 crore, 12 lakhs, 45,670. సో ఈ విధంగా మనము కామాస్ రైటింగ్ చేయాలి. 3 digits బిఫోర్ కామా, 2 digits and 2 digits. సో దిస్ ఈస్ ద వన్స్ పీరియడ్, దిస్ ఈస్ ద థౌజండ్స్ పీరియడ్, దిస్ ఈస్ ద లాక్స్ పీరియడ్, దిస్ ఈస్ క్రోస్ పీరియడ్. అదేవిధంగా సెకండ్ సమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది ఫాస్ట్గా చెప్తాను నాన్న, ఎందుకంటే ఇది ఆల్రెడీ అయిపోయింది కదా. డూ దిస్లోనే చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. 2 1 5 1. సో దిస్ ఇస్ 1 2 3 3 digits. దిస్ ఇస్ ద వన్స్ పీరియడ్. నెక్స్ట్ లాక్ థౌజండ్స్ 1 2, దట్ ఈస్ ద థౌజండ్స్ పీరియడ్. నెక్స్ట్ లాక్స్ 1 lakh 10 lakhs, లాక్స్ పీరియడ్. నెక్స్ట్ క్రోర్స్ పీరియడ్. So that is the commas writing over. Next third sum. 3 0 6 0 8 7 1 2. So ones period ekkada, ones tens thousand, ones tens hundreds before. Thousands period, 1000 10,000 before. Lakhs period, 1 lakh 10 lakh before. Crores period. So that is the answer. Next fourth sum. 19030820. So ones period లో ఎన్ని digits ఉంటాయి? 3 digits ఉంటాయి. Ones, tens, hundreds, comma. This is the ones period. Next 1000 10,000, thousands period, comma. Lakhs 10 lakhs, lakhs period, comma. Crores period, crores 10 crores. సో ఆ విధంగా మనము డివైడ్ చేసి కామాస్లలో రైటింగ్ చేయాలి. సో సెకండ్ బిట్ ఏం చెప్తున్నాడు? సెకండ్ బిట్, కింది సంఖ్యలను అక్షరాలలో రాయండి. రైట్ ద నెంబర్స్ ఇన్ వర్డ్స్. సో ఫస్ట్ వన్, సెకండ్ బిట్లో ఫస్ట్ వన్ 34, 025. So this is the total ones period, this is thousands period. Okay, so ఇది thousands period కదా, ఇది మొత్తం ones period, ఇది thousands period. So 34,000, 25. సో రైటింగ్ చేస్తున్నాను. వర్డ్స్లలో రైటింగ్ ఏమన్నాడు? THIRTY 34,000 and 25. So this is the answer. Words లలో రైటింగ్ ఏమన్నాడు? నెక్స్ట్ సెకండ్ సమ్ 7, 09, 115. So this is the ones period, this is the thousands period, this is the lakhs period. 7 lakhs
9,115. సో రైటింగ్ చేస్తున్నాను చూడండి. 7 lakhs. ఫస్ట్ బాగా రీడింగ్ చేయడం ప్రాక్టీస్ కావాలి. ఆఫ్టర్ మనకు వర్డ్స్లలో రైటింగ్ చేయడం వస్తుంది. 7 lakhs, 9,000, 115, 115. నెక్స్ట్ థర్డ్ బిట్, సెకండ్ బిట్ లో థర్డ్ సమ్ 47, 60, 00, 317. So this is the ones period, thousands period, lakhs period, crores period. So 47 crores. మీరు రీడింగ్ చేసేటప్పుడు 47 crores. 60 lakhs. థౌజండ్స్ పీరియడ్ లో ఏం లేవు కదా, 2 zeros ఉన్నాయి కాబట్టి మనం రాయాల్సిన అవసరం లేదు. 317, 317. That is the answer. నెక్స్ట్ ఫోర్త్ సమ్ మీరే చేయాలి, ఓకేనా. నెక్స్ట్ థర్డ్ బిట్, రైట్ ద నెంబర్స్ ఇన్ ఫిగర్స్. ఇప్పటి వరకు ఫిగర్స్ అంటే నెంబర్స్ ఇచ్చాడు, దాన్ని వర్డ్స్లలో రాసాం. ఇప్పుడు ఇక్కడ వర్డ్స్ ఇచ్చాడు, దాన్ని నెంబర్స్లలో రాయాలి, ఓకేనా. దాన్ని ఫిగర్స్ అంటాము. సో ఇక్కడ నేను రీడింగ్ చేస్తున్నాను చూడండి. 4,57,400, 4 lakhs. నెక్స్ట్ 57,000. సో 57 ఉంది కాబట్టి 57,000. నెక్స్ట్ 400. సో 400 రైటింగ్. ఓకే, ఇది టెక్స్ట్ బుక్ లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. థర్డ్ బిట్. నెక్స్ట్ 60 lakh, 2,775. 60 lakhs అంటే 2 digits ఉండాలి కదా లాక్స్ ప్లేస్ లో. సో 60 రాస్తున్నాను. 60 lakhs. 2,000 అని ఇచ్చాడు, బట్ థౌజండ్స్ పీరియడ్ లో 2 digits ఉండాలి, అంటే 10,000 పీరియడ్ లేదు. సో ఆ 10,000 పీరియడ్ లో 0 రైటింగ్ చేయాలి. నెక్స్ట్ థౌజండ్స్ పీరియడ్ 2,775. 775. Next 2 crores, 50 lakh, 40,303. సో 2 crore ఇచ్చాడు. ఇలా క్రోర్స్ ప్లేస్ లో 2 digits ఉండాలి, బట్ ఇక్కడ 1 digit ఇచ్చాడు కాబట్టి 1 digit రాస్తున్నాం. నెక్స్ట్ 50 lakh. సో 50 lakhs. నెక్స్ట్ 40,000. సో 2 digits 40,000. 303. ఈ విధంగా రైటింగ్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ బిట్, 60 crore, 60 lakh, 60,600. సో అన్ని 2 digits ఉంటాయి చూడండి. 60 crore 2 digits, 60 lakhs 2 digits, 60,000 2 digits, నెక్స్ట్ 600 3 digits. ఓకే, దిస్ ఇస్ ద ఇండియన్ సిస్టమ్ కదా. మనకు థౌజండ్స్ పీరియడ్ లో 2 digits ఉండాలి, లాక్స్ పీరియడ్ లో 2 digits, క్రోర్స్ పీరియడ్ లో 2 digits, వన్స్ పీరియడ్ లో 3 digits. ఫినిష్ అంటే. నెక్స్ట్ ఫోర్త్ బిట్, రైట్ ద నెంబర్స్ ఇన్ ఎక్స్పాండెడ్ ఫార్మ్. రైట్ ద నెంబర్స్ ఇన్ ఎక్స్పాండెడ్ ఫార్మ్.
సో థర్డ్ బిట్ టెక్స్ట్ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు ఫోర్త్ బిట్. ఫస్ట్ వన్ 6, 40, 156. So this is the ones period. This is the thousands period. This is the lakhs period. సో ఇప్పుడు దీన్ని ఎలా రాయాలి? ఎక్స్పాండెడ్ ఫామ్ రాయాలి కదా. సో 6 ఇంటూ ఈ 6 ప్లేస్లో 1 రైటింగ్ చేయాలి. 1 2 3 4 5 5 zeros. సో 1 2 3 4 5. నెక్స్ట్ 4 రైటింగ్ చేయాలి ఇంటూ 1 4 zeros ప్లస్ 0 ఇంటూ 1 3 zeros ప్లస్ 1 ఇంటూ 2 zeros ప్లస్ 5 ఇంటూ 1 0 ప్లస్ 6 ఇంటూ 1. This is the expanded form. Okay. Next, second sum. Second sum explain చేస్తున్నాను. 63, 20, 500. So 6 first write into 6 place లో 1. Next after 1 2 3 4 5 6 6 digit zeros. 1 2 3 4 5 6. Next 3 into 1 right. 1 2 3 4 5 5 zeros. Next 2 right. 1 4 digits 4 zeros. 1 2 3 4 plus 0 into 0 plus 1 right 3 zeros plus 5 into 100 plus 0 into 10 plus 0 into again 10. సో ఈ విధంగా ఎక్స్పాండెడ్ ఫామ్ని రైటింగ్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ సమ్. 1, 25, 30, 275. సో దీన్ని మనము రైటింగ్ చేద్దాం. 1 ఇంటూ 1 ప్లస్లో 1 రైట్. 1 2 3 4 5 6 7 7 zeros. 1 2 3 4 5 6 7. Next 2 into 1 right. 1 2 3 4 5 6 6 zeros plus 5 into 1 right. 1 2 3 4 5 5 zeros plus 3 into 4 zeros plus 2 into 100 plus 7 into 10 plus 5 into 1. దీనికి ఇంకొక స్టెప్ రాస్తాను చూడండి. సో 1, how many digits is there next after 1 2 3 4 5 6 7 7 zeros. So 1 2 3 4 5 6 7. 2 writing చేసి 1 2 3 4 5 6 6 zeros plus 5 5 zeros plus 3 4 zeros plus 2 ఇక్కడ 0 మిస్ అయింది. 0 into 3 zeros మిస్ అయింది. ఇక్కడ 0 plus 200 plus 70 plus 5. ఈ విధంగా మనము ఎక్స్పాండెడ్ ఫామ్ని రైటింగ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ బిట్ సమ్లో ఫోర్త్ సమ్ మీరు చేయండి. ఓకేనా. సో ఇవాటికి ఈ వీడియో కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ వీడియోలో ఫిఫ్త్ బిట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.